కమిన్సు ప్రతిసారి మనం 250 ప్లస్ కొట్టే మ్యాచ్ గెలవాల్సిన అవసరం లేదు. మన పిచ్ మీద మనం 220 230 కొట్టినా కానీ మ్యాచ్ గెలవచ్చు. ఫస్ట్ మన బ్యాట్స్మెన్కి నువ్వు అది చెప్పు. ఎస్ బాయ్స్, మన క్లాసెన్ చెప్పింది కరెక్ట్. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినాం. నెక్స్ట్ వరుసగా 3 మ్యాచ్లు గెలుస్తేనే మనం కంబ్యాక్ ఇవ్వగలుగుతాం. ఆ గెలుపు ఈ జీటీతోనే స్టార్ట్ కావాలి. ఒక పని చేయాలి, మాతో కూడా మ్యాచ్ ఎట్లయినా ఓడిపోతారు కాబట్టి 4 వరుసగా ఓడిపోయినట్టు అవుతుంది. తర్వాత నెక్స్ట్ 4 మ్యాచ్లు వరుసగా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే మేము ఓడిపోయిన 3 మ్యాచ్లలో ఒక్కటి గెలిచినా కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని చూసి భయపడేటోళ్ళు. ఎనీవే, ఆ భయాన్ని మెల్లగా మళ్ళీ తీసుకొస్తాం. అభిషేకు, ఈ మ్యాచ్లు మనం గెలవాలంటే మన ఇద్దరం పవర్ ప్లే అయిపోయేదాకా అవుట్ కాకుండా ఉండాలి. అవసరమైతే 60 రన్స్ కొట్టినా మంచిదే, కానీ మన ఇద్దరం పవర్ ప్లే అయ్యేదాకా ఉన్నామంటే మ్యాచ్ మనం గెలిచినట్టే. నేను కూడా అదే అనుకుంటానన్నా, లేకుంటే సిచ్యువేషన్ మన చేతులకి వెళ్ళి జారిపోతుంది. అసలే పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉన్నాం. కిషన్ తమ్ముడు, ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చంపినావు కాదువే, నెక్స్ట్ మ్యాచ్లలో ఏమైంది చెప్పు? కనీసం 30 రన్లు కూడా కొడతలేవు. కమిన్సు, ఈ మ్యాచ్లో 50 ఖచ్చితంగా కొడతా, నువ్వు ఫిక్స్ అయిపో. కమిన్సు, ఈ మ్యాచ్ మనం గెలవాలంటే ఫస్ట్ సాయి సుదర్శన్ని తొందరగా అవుట్ చేయాలి. తమ్ముడు వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్. తర్వాత బట్లర్ బాబాయ్ అత్తడు, ఆయనను కూడా తొందరగా అవుట్ చేయాలి. వీళ్ళిద్దరిని మనం పవర్ ప్లేలోనే అవుట్ చేసినాం అనుకో, మ్యాచ్ మనదే. వాళ్ళిద్దరిని అవుట్ చేయాలంటే మీరు టీంలకు నన్ను తీసుకొని రావాలి. ఫస్ట్ మనం మ్యాచ్లో ఓడిపోయేది ఒక మన బ్యాటింగ్ వల్లనే కాదు, బౌలింగ్ వల్ల కూడా. టీంలకు నన్ను తీసుకురాలి, మ్యాచ్ నేను గెలిపిస్తా. కరెక్ట్ నాది కదా బ్రో, నిన్ను పక్కకు పెట్టి తప్పు చేసినావు. ఇవాళ నువ్వు టీంలకు రావాలి, జీటీ టాప్ ఆర్డర్ని లేపేయాలి. సాయి సుదర్శన్ని బట్లర్ని అవుట్ చేస్తే మొత్తం అయిపోతుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కింద ఈ రుతర్ఫోర్డ్ మీకోసం వెయిట్ చేసుకుంటుంటాడు. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద హెల్. ఎస్, ఈ మ్యాచ్లో ఫర్ ఏ చేంజ్ నేను కూడా 50 కొడదాం అనుకుంటానా. గిల్లు బ్రో, కనీసం ఈ మ్యాచ్లన్నా నన్ను కన్సిడర్ చేయండి. అసలే వాళ్ళకు మిడిల్ ఆర్డర్ల క్లాసెను, అనికేత్ వర్మ లాంటి డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. భారం మొత్తం ఒక షెర్ఫెన్ రుతర్ఫోర్డ్ మీదనే ఎత్తే మ్యాచ్ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. నన్ను కూడా టీంలోకి తీసుకుంటే బ్యాటింగ్లో 6లు చంపుతా, ఫీల్డింగ్లో క్యాచ్లు పడతా, బౌలింగ్లో వికెట్లు తీస్తా. తీసుకున్నాడు ప్రాబ్లం కాదు ఫిలిప్స్ బ్రో, ఎవరి ప్లేస్లో తీసుకోవాలి నువ్వే చెప్పు. ఆ రషీద్ ఖాన్ ఏం బౌలింగ్ ఎత్తాడు ఈ మధ్యలో? ఆ పాటి బౌలింగ్ ఏదో నేనే ఎత్తా, ఆయన ప్లేస్లో తీసుకో. ఇంత పెద్ద మాట అన్నావు ఫిలిప్స్. ఒక్క 3 మ్యాచ్లు ఫెయిల్ అయినంత మాత్రాన రషీద్ ఖాన్నే రీప్లేస్ చేస్తావా? అయినా నా ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ అయిందే గీ హైదరాబాద్లా. ఇక్కడ వికెట్లు ఎట్లా తీయాలో నాకు తెలుసు. చూడులే ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ ఆడించే ఆట. కమిన్సు, అయిందేదో అయింది. గా జీటీ నా ఎక్స్ టీము. ఈ మ్యాచ్లో నాకు ఛాన్స్ ఇయ్యి, వాళ్ళ మీద నా 6లు కొట్టే టాలెంట్ ఏందో చూపిస్తా. మనోహరు, నువ్వేదో ఇష్టం ఉన్నట్టు బ్యాటింగ్ చేస్తావని అబ్దుల్ సమాద్ని వదిలిపెట్టి నిన్ను తీసుకుంటే, నువ్వేమో ఇక్కడికి వచ్చి మళ్ళగా అబ్దుల్ సమాద్ లెక్కనే ఆడతాను. ఆయనేమో అక్కడికి ఎల్ఎస్జీకి పోయి 6ల మీద 6లు చంపుతాడు. ఎనీవే, ఐ విల్ ట్రై మై బెస్ట్. ట్రైలు గీలు ఏం లేదు కమిన్సు, వారు 1 సైడే ఫిక్స్ అయిపో. అంతేనా బట్లరు? నేను కూడా ఈ వారు 1 సైడ్ చేయడానికే ఫిక్స్ అయినా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. అట్లనే నిన్న జరిగిన 2 మ్యాచెస్, డీసీ వర్సెస్ సిఎస్కే, పీబీకేఎస్ వర్సెస్ ఆర్ఆర్, వీటికి సంబంధించిన హైలైట్ స్పూఫ్ ఆల్రెడీ అప్లోడ్ అయినాయి. లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఇవాళైనా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటారా, లేకపోతే జీటీనే గెలుస్తుంది అనుకుంటారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.